సో గైస్, ఈ వీడియోలో మనము నాకు అంత టైం లేదు. నేను ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నాను. కోర్సులో కాల్స్ రావట్లేదు, కానీ నాకు జాబ్ కావాలి. సో ఏంటి అంటే, ఒక సినారియోలో ఒక స్టూడెంట్ ఈ విధంగా వచ్చి అడిగారు. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇది అతను ఒక్కనే ఫేస్ చేస్తున్న ఇదే కాదు, కౌన్సిలింగ్లో అడిగాడు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ టాపిక్ చేస్తున్నాను. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి, ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్లో, అది ఈరోజు అంటే 11th November 2024, 2021 పాస్ అవుట్ క్యాండిడేట్, ఒక అమ్మాయి. అయితే నాకు అర్జెంటుగా జాబ్ కావాలి. మన టీం ఉండి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే కెరీర్ కౌన్సిలర్ ఉండి, జాబ్ కావాలి అంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, సో ట్రైనింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకోవాలి అని చెప్తా ఉంటే, నాకు కోర్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇమ్మీడియట్గా బ్యాక్ డోర్ జాబ్ కావాలి. మీరు ఇప్పిస్తారా? నేను ఎంత కట్టాలి? ఎక్కడ ఇప్పిస్తారు? తర్వాత వచ్చేసి ఇంకొంచెం సర్కాస్టిక్గా మనం మాట్లాడుకుంటే, నాకు తూర్పు వైపు నాకు ఆఫీస్లో చైర్ వేయించండి, ఏసీ గాలి బాగా తగలాలా, ల్యాప్టాప్ వచ్చేసి మ్యాక్బుక్ కావాలి. బుద్ధి ఉందా అసలు మీకు? నాకు అర్థం కావట్లేదు. నీకే చెప్తా ఉన్నా. నువ్వు ఈ వీడియో చూస్తే నేను చెప్తున్నా, నువ్వు బాధపడిన పర్లేదు, బట్ నీకే చెప్తా ఉన్నా. పేరు నేను మెన్షన్ చేయట్లేదు, కావాలని మెన్షన్ చేయట్లేదు. ఎందుకు మరి ఇంకా నువ్వు ఇబ్బంది పడతావు అనే పాయింట్లోనే నీ పేరు నేను మెన్షన్ చేయట్లేదమ్మా. కానీ నువ్వు అడిగే విధానం, అడిగే విధానం అంటే తప్పుగా అడిగామని కాదు, నువ్వు అడిగే క్వశ్చన్ అనేది చాలా రాంగ్. ఎంతమంది మోసపోతారు చెప్పండి? నాకు అర్జెంటుగా బ్యాక్ డోర్ కావాలి. అదేమన్నా అంగట్లో సరుకా, లేకపోతే పిప్పర్మెంటా? పోయి అర్జెంటుగా పోయి కొనుక్కొని తీసుకొని ఒక ₹5 ఇచ్చేసేసి, లేకపోతే లాలిపాప్ అనుకుంటున్నావా కొనుక్కోగానే తీసుకొని తినడానికి? లేకపోతే ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు అనుకుంటున్నావా? నాకు ఒక జాబ్ కావాలి, అర్జెంటుగా జాబ్ కావాలి, నేను బ్యాక్ డోర్లో అర్జెంటుగా ఇమ్మీడియట్గా జాబ్ కావాలి. ఇమ్మీడియట్గా నువ్వు తిన్నదే బయటికి రాదు. ఓపెన్గా చెప్తున్నా. మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అన్నా, మన బ్లడ్లో కలవాలి అన్నా, డైజెషన్ అవ్వాలి అన్నా టైం పడుతుంది. అవునా కాదా? నేను హార్ష్గా మాట్లాడిన తప్పు అనుకోకు, బట్ నాకు చాలా బాధ అనిపించింది. అంటే నాట్ ఓన్లీ యూ, వాళ్ళని అడిగారు కాబట్టి నాకు తెలిసింది. ఇలా చాలామంది అడుగుతున్నారు, నాకు అర్జెంటుగా జాబ్ కావాలంటే నీ దగ్గర ఏ స్కిల్ లేదు, అర్జెంటుగా ఏది వస్తుంది అనుకోండి, ఏది రాదు అర్జెంటుగా. చాలా బాధాకరమైన విషయం. నేను ఇంత హార్ష్గా మాట్లాడుతున్నా అంటే, నువ్వు ఎంత ఇబ్బంది పడతావు అనేది నేను అర్థం చేసుకొని అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అయిపోయిన తర్వాత అంతా అయిపోయి డబ్బులు కట్టి మోసపోయిన తర్వాత, మేము డబ్బులు కట్టాము, మా డబ్బులు వెనక రావట్లేదు, మళ్ళీ నేను కమెంట్ చేస్తాను, అన్న నేను ఇక్కడ డబ్బులు కట్టా, అన్న నేను అక్కడ డబ్బులు కట్టా. ఈరోజు కూడా ఒక ఇన్స్టాలో మన గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఎప్పటికప్పుడు కమెంట్స్ అన్నీ కూడా నాకు పంపిస్తాను. నేను చూస్తూ ఉంటాను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. అన్న నాకు ఒకరు ఈ విధంగా డబ్బులు కట్టాను, మాదాపూర్లోనే కంపెనీ ఉంది, తర్వాత నాకు వాళ్ళు కరెక్ట్ కాదని తెలిసింది, నేను డబ్బులు అడుగుతుంటే ఏం చేసుకుంటూ చేసు, కేసు పెట్టుకో, ఏమన్నా బిక్కో అన్నట్లు మాట్లాడుతురన్న, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక పక్క కమెంట్ చేస్తున్నారు. ఒక పక్క ఏమో నాకు ఇంకొంతమంది ఇంకా నాకు బ్యాక్ డోర్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే. ఆలోచించండి. నేను చెప్పేది మాటలు కొంచెం హార్ష్గా ఉన్నప్పటికీ ఆ మాటల్లోని నా బాధను మీరు అర్థం చేసుకోండి. మోసపోవద్దు. డబ్బులు ఎందుకు అనవసరంగా? ఇంకొంతమంది అంటారు, నీ బాధ ఏంటంటే అన్న, నువ్వు ఆ డబ్బులు నీకు రాలేదని బాధ అని చెప్పి ఒక కమెంట్ పెట్టాడు ఒకడు. సీరియస్గా ఒక విషయం ఏంటి అంటే, మనం చేసే మంచి మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, అది నేను చేసే మంచి నన్ను కాపాడుతుంది కూడా, నా ఫ్యామిలీని కానీ కాపాడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, అతను అలా అనడంలో తప్పేం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఓకే, ఇది ఒకసారి అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేసి, నేను ఆల్రెడీ కోర్స్ తీసుకున్నా, కాల్స్ లేవని తెలిసినప్పుడు మూవ్ ఆన్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకున్నారు మీరు, ఆ కోర్స్ నేర్చుకొని రకరకాల ప్రయత్నాలు చేశారు, కాల్స్ రాలేదు. ఇంకొకటి నేర్చుకొని వెళ్ళడానికి నాకు 6 months మళ్ళీ నేను నాకు వెయిట్ చేసే టైం లేదు, 3 months నేను వెయిట్ చేసే టైం లేదంటే, టైం లేకపోతే ఏం చేయగలుగుతావు చెప్పండి? జనరల్గా చెప్తున్నా, ఇప్పుడు నాకు టైం లేదు, నాకు నేర్చుకోవడానికి కోర్స్ నేర్చుకోవడానికి టైం లేదు, మరి ఏం చేస్తారు చెప్పండి? బ్యాక్ డోర్లో వెళ్తారా? ఇంకో దాంట్లో వెళ్తారా? ఎట్లా వెళ్తారు చెప్పండి? ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. నాకు టైం లేదు, టైం లేకుండా ఇంకేం చేస్తాం మరి? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ లేన్, జాబ్లు ఎలా వస్తాయి చెప్పండి? ఉద్యోగాలు ఎలా వస్తాయి? నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు అన్నప్పుడు జాబ్ కూడా నీకు రాదు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేర్చుకొని కొంచెం వెయిట్ చేసి ఓపిక బట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ గెలిచే వరకు మనం పరిగెత్తాలి. గెలిచిన తర్వాత అంటే జాబ్ వచ్చే వరకు మనం కష్టపడాలి. జాబ్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ అలా పెంచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్నింగ్ మనీ. మీకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీరు ఒక సిచ్యువేషన్లో ఉంటేనే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నాకు బోల్డ్ ఉన్నాయి. భగవంతుడు నాకు చిన్న ఏజ్లోనే అన్ని కష్టాలు ఇచ్చేసాడు, ఇంకా కష్టాలు కూడా ఇస్తాడేమో, బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఎవరైతే భరించగలుగుతారో వాళ్ళకే కష్టాలు ఎక్కువ అంటారు.
నేను భరించగలుగుతాను, దాని గురించి పక్కన పెట్టేసి మీరు ఆలోచించండి. అది ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు లెర్న్, జాబ్ ఎలా వస్తుంది చెప్పండి? ఎలాంటి సిచ్యువేషన్ అయినా పేషెన్స్తో, ఓపికతో ఆ సిచ్యువేషన్ ముందుకి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను నా లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ రీసెంట్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ఎప్పుడూ కూడా నేను ప్రాబ్లంకి భయపడలేదు, సమస్యకి భయపడలేదు. సమస్యని ఎలా అధిగమించాలి, ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించే నేను ఆలోచించాను. సో ఐ నో నా ఆల్రెడీ ఒక కోర్స్ బాగా కష్టపడి నేర్చుకొని ఉంటారు. ఇంకెంత ట్రై చేసినా దాంట్లో కాల్స్ రావట్లేదు. అన్ని ప్రయత్నాలు, ATS రెజ్యూమ్ మార్చారు, ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకున్నారు, పోర్ట్ఫోలియో అన్నీ ట్రై చేశారు, రాకపోతే దానికి సిమిలర్గా ఇంకేముంటాయి, సిమిలర్ కోర్సెస్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు 3 నెలలు టైం స్పెండ్ చేసే నాకు ఓపిక లేదు, నాకు 1 మంత్ స్పెండ్ చేసే ఓపిక లేదు, అట్లా మనం ఆలోచించద్దు. ఓకే, ఇదొకసారి ఆలోచించండి. అండ్ మీరు టైము పెట్టండి నేర్చుకోవడానికి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, మనం రీసెంట్గా టెస్టింగ్ విత్ AI కూడా స్టార్ట్ చేస్తాం, ఫ్రీ సాఫ్ట్వేర్ కోర్సెస్ మన ఛానల్లో. అండ్ సేల్స్ ఫోర్స్, డెవాప్స్ ఆల్రెడీ ఇస్తున్నాము. సో ఒకవేళ ఈ 3 కోర్సులు ఏమన్నా నేర్చుకోవాలి ఫ్రీగా అనుకుంటే మన CVS ఛానల్లో ఉంది, మీరు నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.